సచిన్ రాజ్పుత్ది యూపీలోని ఫతేపూర్ జిల్లాలోని మోహన్పూర్ గ్రామం. ఇప్పుడు కాన్పూర్లోని మహారాజ్పూర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చేసే పని ఆటో నడుపుకోవటం. ఇతని భార్య పేరు శ్వేతా సింగ్. జీవితాంతం నీతోనే నా జీవితమని ప్రమాణం చేసింది. ఇద్దరూ గ్రామం నుంచి లేచిపోయిచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు సచిన్ కోసం వెతుకుతున్నారు. ఎక్కడ కనిపించినా సరే చంపుతామని ఆమె సోదరులు గ్రామంలో శపథం చేశారు. మొదట సూరత్ కు భార్యను తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు పనిచేసి భార్యను పోషించాడు. ఆ తర్వాత కాన్పూర్ కు తీసుకొచ్చాడు సచిన్. అయితే తన భార్యను పనికి కూడా పంపించేవాడు కాదు. సుఖంగా భార్యను చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆమె లేదు. ఎందుకంటే తానే చంపేశాడు. శ్వేత తాను ప్రేమించిన ఒకప్పటి ప్రియురాలు. ఆమె కోసం జైలుకు కూడా వెళ్ళాడు. కానీ ఇప్పుడు తన భార్యను తన చేతులతోనే గొంతు పిసికి చంపేశాడు. శవాన్ని ఇంట్లో ఉంచి కాన్పూర్ వీధుల్లో తిరుగుతున్నాడు. మెయిన్ రోడ్ మీదకొచ్చి టీ తాగాడు. ఒంటరిగా ఓ చోట కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడు. నా జీవితం ఎందుకెలా అయిందని ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉన్నాడు. అప్పుడే అక్కడున్న ఓ వ్యక్తి ఏమైంది అని అడిగాడు. ఏమైనా సాయం కావాలా అని సచిన్ అడిగాడు. ఏమీ అక్కర్లేదంటూ వెళ్లిపోయాడు సచిన్. చాలాసేపు చలిలో తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఎదురుగా మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ కనిపించింది. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి నిజం చెప్పాలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఎటు వెళ్లాలో సచిన్ కు తెలియదు. తనకు ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే తన భార్యకు కూడా. ఇద్దరు గ్రామాన్ని, తల్లిదండ్రులను, స్నేహితులను ప్రేమ కోసం వదిలిపెట్టొచ్చారు. కానీ పరిస్థితులు ఇప్పుడు తిరగబడ్డాయి. ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో చేసిన తప్పుకు, నేరానికి జైలుకి వెళ్లడమే మంచిదనుకున్నాడు. ఒకవేళ గ్రామానికి వెళ్లినా సరే శ్వేత ఎక్కడా అని నిలదీస్తారు. తాను చంపానని తెలిస్తే ఆమె కుటుంబ సభ్యులు అదే గ్రామంలో నరికి చంపుతారని కూడా భయపడ్డాడు. తన వల్ల తల్లిదండ్రులు, సోదరులు కూడా ఇబ్బంది పడతారని అనుకున్నాడు. ఫోన్ లో టైం చూస్తే ఉదయం 3 గంటలు. పోలీస్ స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. లోనికి వెళ్లాడు. ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు. ఏం కావాలని అడిగారు. తాను చేసిన నేరాన్ని భయంతో ఏడుస్తూ వారికి చెప్పాడు. తాను చేసింది తప్పు, జైలుకు పంపించడాన్ని వేడుకున్నాడు. వెంటనే ఉన్నతాధికారులకు విషయం చెప్పారు స్టేషన్ లోని కానిస్టేబుల్లు. వేగంగా ఎస్ఐ, సిఐ వచ్చారు. అందరూ సచిన్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి చూశారు. షట్టర్ గదిని ఓపెన్ చేసి చూడగా అందులో దుప్పట్లో చుట్టిన మృతదేహం ఉంది. వెంటనే పోస్ట్ మార్టం కి పంపించారు. ఆ తర్వాత సచిన్ చెప్పిన వివరాలతో శ్వేత తల్లిదండ్రులకు ఆమె హత్య గురించి సమాచారం ఇచ్చారు. అసలు ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా తన ప్రేమ కథతో పాటు నేరం కథ కూడా చెప్పాడు. సచిన్ గ్రామంలో ఆవారాగా తిరిగేవాడు. తల్లిదండ్రులు తిండి పెడితే తింటూ స్నేహితులతో ఎంజాయ్ చేసేవాడు. తనకిష్టం ఉన్నప్పుడు కూలి పనికి వెళ్లేవాడు. తన వాటాకు 2 ఎకరాల భూమి వచ్చింది. కానీ దాని వలన పెద్దగా లాభమేమీ లేదు. ఈ సమయంలోనే ఇంటర్ చదువుతున్న శ్వేతా సింగ్ ను లవ్ లో పడేశాడు. ఇద్దరు లుక్స్ పరంగా అందంగానే ఉంటారు. ఆ ఆకర్షణే ఇద్దరిని దగ్గర చేసింది. కానీ శ్వేతా సింగ్ ధనవంతురాలు. వారి ఫ్యామిలీకి గ్రామంలో మంచి పేరుంది. అయితే సచిన్ కి ఆస్తులేమీ లేవు. అయినా ఇద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారు. 3 ఏళ్ల పాటు శారీరకంగా దగ్గరయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ విషయం శ్వేత తల్లిదండ్రులకు, సోదరులకు తెలిసి గ్రామంలో పంచాయతీ పెట్టారు. సచిన్ ను కొట్టినంత పని చేశారు. గ్రామ పెద్దల ముందు భయంతో మరోసారి శ్వేతతో మాట్లాడనని మాటిచ్చాడు. ఇంతటితో గొడవ సద్దుమణిగింది. కానీ మళ్లీ ఇద్దరు మాట్లాడుకోవడంతో శ్వేత కుటుంబ సభ్యులు తమ పవర్ ఉపయోగించారు. అతని మీద లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు పెట్టించారు. శ్వేతను బెదిరించడంతో ఆమె కూడా తనపై లైంగిక దాడి చేశాడని పోలీసులకు చెప్పింది. దీంతో 2 నెలల పాటు సచిన్ జైల్లో ఉన్నాడు. మరోవైపు శ్వేతను కుటుంబ సభ్యులు చెత్తకొట్టారు. తమ పరువు తీసిందని వెంటనే సంబంధాలు కూడా చుట్టం మొదలు పెట్టారు. ఆమెకు సంబంధం చూసే లోపే బెయిల్ మీద బయటకొచ్చాడు సచిన్. ఈ విషయం శ్వేతకు తెలిసి ఫోన్ చేసింది. నేను నీతో ఉంటాను, మనం లేచిపోదామని ఫోన్ చేసి సచిన్కి చెప్పింది. లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతే. గ్రామం నుంచి పక్క ఊరికి వెళుతున్నట్లు బయటకు వచ్చిన శ్వేత డైరెక్ట్ గా ఫతేపూర్ కి వెళ్లిపోయింది. అక్కడ సచిన్ ను కలుసుకుంది. అప్పటికే కొంత డబ్బును తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి సూరత్ వెళ్లారు. సూరత్ లో చిన్న బట్టల కంపెనీలో పనిచేశాడు సచిన్. కానీ సంపాదన సరిపోలేదు. ఆ ప్రాంతం కూడా నచ్చలేదు. దీంతో కాన్పూర్ కు భార్యను తీసుకొచ్చాడు. ఒక ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. సొంతంగా ఆటో కొనుక్కునేందుకు రూపాయి పోగేసుకుంటూ వచ్చాడు. కానీ గ్రామంలో శ్వేత సోదరులు సచిన్ ను చంపుతామని ఇంటి మీదకు పలుమార్లు వచ్చి దాడి చేశారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు సచిన్. గ్రామంలో తన వల్ల కులాల వారీగా విడిపోయి రగిలిపోతున్నారని తెలిసి కలత చెందాడు. అంటే తమ ప్రేమ గ్రామంలోనే తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలంటే తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెలేశారు. అయినా మనం ఎంత కష్టమైనా సరే జీవితాంతం కలిసి బ్రతుకుదామని శ్వేత చెప్పేది. తనకు శ్వేత లాంటి మంచి భార్య దొరకడంతో ఎన్ని కష్టాలైనా భరిస్తానని అనుకున్నాడు. ఇద్దరు కలిసి హాయిగా బ్రతుకుతున్నారు. అయితే ఓ రోజున శ్వేత ఫోన్ నంబర్ కు మెసేజ్ వచ్చింది. అందులో 10,000 రూపాయలు అకౌంట్ లో వచ్చినట్లు కనిపించింది. వెంటనే ఈ డబ్బులు ఎవరు వేశారని భార్యని అడిగాడు. తన అమ్మమ్మ నుంచి వచ్చాయి. మా మావయ్య నాకు ఇబ్బంది రాకూడదని అప్పుడప్పుడు నేను అడిగినప్పుడల్లా డబ్బులేస్తాడు. మనం ఏదైనా వ్యాపారం చేసుకుందామని చెప్పింది. సరే నన్ను నమ్మాడు సచిన్. కానీ వరుసగా డబ్బులు వస్తూనే ఉన్నాయి. అది
అది కూడా వేరే అకౌంట్ల నుంచి. మొదట పట్టించుకోలేదు. అయితే నిత్యం తన భార్య ఫోన్ లో ఉండడం చూసి అనుమానించాడు. ఆ తర్వాత కొత్త ఫోన్ కూడా కొనుక్కుంది. నువ్వెందుకు డబ్బులు వృధా చేస్తున్నావని శ్వేతను నిలదీశాడు సచిన్. నా అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంటే నీకేంటి బాధ అంటూ తిట్టింది. దీంతో గొడవ మొదలైంది. కానీ ఎప్పుడు కూడా ఆమె ఫోన్ లో బిజీగా ఉంటూనే ఉండేది. తాను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎంగేజ్ వచ్చేది. దీంతో నిఘా పెట్టాడు. మెసేజ్లు, వాట్సాప్ చాట్లు, ఇన్స్టాలో కూడా చుట్ట మొదలు పెట్టాడు. అప్పుడే ఓ విషయం తెలిసింది. ఎదురింట్లోని డాబా మీద ఉన్న ఓ కుర్రాడితో సైకిల్ చేయడం చూశాడు. శ్వేతకు ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాడు ఆ కుర్రాడు. శ్వేత కూడా ఇటు పక్క నుంచి ఇస్తోంది. సచిన్ ఇంట్లో నిద్రపోతున్నాళ్లే అనుకుంది. కానీ తన భార్య ఏం చేస్తుందో మొత్తం గమనించడం మొదలు పెట్టాడు. భార్య గదిలోకి వచ్చే సమయానికి పడుకున్నట్లు నటించేవాడు. దీంతో భార్యను నిలదీయాలనుకున్నాడు. కానీ అనుమానం నిజం చేసుకోవటం మంచిది, అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దనుకున్నాడు. వెంటనే జనవరి 13న రాత్రి 7 గంటలకు భార్యకు ఫోన్ చేశాడు సచిన్. నేను ఆటో కిరాయి దొరకడంతో చౌద్గార్ వెళ్లాను. ఇక్కడ ఫంక్షన్ ముగియడానికి సమయం పడుతుంది. రాత్రి సమయంలో నేను రానని చెప్పాడు. తలుపులు వేసుకుని పడుకో, ఎవరు కొట్టినా తీయొద్దు, జాగ్రత్త అని చెప్పాడు. సచిన్ భార్య సరేనంది. సరిగ్గా రాత్రి 1 గంటకి ఇంటికొచ్చాడు సచిన్. తన గదికి వెళ్ళాడు. భార్య ఇంట్లో లేదు. పైగా తాళం వేసి ఉంది. వెంటనే కంగారు పడ్డాడు. కానీ తన ఇంటి కింద ఉన్న షట్టర్ లో నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ షట్టర్ కు బయట నుంచి తాళతో ముడేశారు. ఎవరో తెరవకుండా. కానీ లోపల నుంచి తన భార్య మాటలు వినిపిస్తున్నాయి. మెల్లిగా శబ్దం రాకుండా తాడు విప్పాడు. ఒకేసారి గట్టిగా షట్టర్ పైకెత్తాడు. ఇంకేముంది, ఆ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. తన భార్య 2 యువకుల మధ్యలో పడుకొని ఉంది. ఆ దృశ్యం చూసి గుండాగినంత పనైంది. అంత జరిగినా కూడా శ్వేత తన ప్రియులను ఉసిగొలిపింది. వాణ్ణను కొడతాడు, వాణ్ణి తనమని చెప్పింది. ఇక ఆ ఇద్దరు కూడా అరిస్తే చంపేస్తామని బెదిరించి ఇద్దరు పట్టుకొని కొట్టారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్లిపోయారు. భార్యని తన గదిలోకి తీసుకెళ్లాడు సచిన్. భార్య మీద దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న ఆ యువకులు డైల్ 112కు కాల్ చేశారు. 10 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. సచిన్ శ్వేత దగ్గరకు వచ్చి మీరు గొడవ పడుతున్నారని మాకు సమాచారం అందిందని చెప్పారు. సచిన్ మొత్తం విషయం చెప్పగా ఎదురింటి బిల్డింగ్ మీద ఉన్న యువకుడిని కూడా పిలిచారు. అక్కడ శ్వేత తాను తప్పు చేశానని ఒప్పుకుంది. ఆ కుర్రాన్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. దగ్గరలోని కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఆ కుర్రాడు. శ్వేతను ప్రేమిస్తున్నానన్నాడు. అయితే మరో 2 యువకులు ఆమెతో ఎందుకున్నారనేదే మిస్టరీ. పోలీసులు హెచ్చరించడంతో తాను ఇల్లు వదిలి వెళ్లిపోతానని చెప్పాడు. మరోసారి శ్వేత జోలికొస్తే కాలేజీకి వస్తావని పోలీసులు చెప్పడంతో తప్పైందని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి జారుకున్నాడు. మరోపక్క శ్వేత కూడా భర్తతో సఖ్యతగా ఉంటానని చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇద్దరు చెప్పగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కలిసి ఉండండి, ఆ ఇల్లు కూడా మీరు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత ఇద్దరిని పోలీసులే ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే సచిన్ తన భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇంటికొచ్చాక మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు. నువ్వు సంపాదించలేవు, నీ వల్ల నా జీవితం నాశనమైంది, నేను ఆ కుర్రాడితోనే ఉంటాను, వాడితోనే లేచిపోతాను, అవసరమైతే పైన ఉన్న మరో 2 కూడా పెళ్లి చేసుకుంటాను, వారితోనే ఎంజాయ్ చేస్తాను, తెల్లారే వరకు వెయిట్ చేయి, నేను ఉండనని చెప్పింది. అంతే, ఒక్కసారిగా ఆ మాటలకు ఉన్మాదిలా మారిపోయాడు సచిన్. తనను మోసం చేసింది కాక వారితోనే ఉంటానని చెప్పడంతో ఆమె గొంతు నిలిమి దారుణంగా హత్య చేశాడు. శవాన్ని మాయం చేయాలని మూట కట్టాడు. కానీ అతని వల్ల కాలేదు. ఎందుకంటే తన దగ్గర వెహికల్ లేదు. పైగా చంపి ఎక్కడికి వెళ్ళగలడు? ఏ రోజైనా సరే శిక్ష తప్పదు. తనకు జైలు జీవితమే కరెక్ట్. నాకు ఈ జీవితమే వద్దనుకుని ఏడ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అలా 3 ఏళ్ల ప్రేమ పెళ్లి తర్వాత ఏడాది కూడా నిలబడలేదు. అందుకే జీవితంలో సెటిల్ అయ్యాకే ఇలాంటి ప్రేమలో పెళ్లిళ్లు ఉండాలి. యుక్త వయసు ఆకర్షణకు ప్రేమ ట్యాగ్ తొడిగి ఇలా పెళ్లిళ్లు చేసుకుంటే చివరకు ఎలానే జరుగుతుంది అనేది వాస్తవం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.